ఏపీలో కూటమి సర్కార్లో అప్పుడే విభేదాలొచ్చాయా? కూటమి పాలన మొదలై ఏడాది గడిచిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో కూటమి నేతలందరూ ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులు వివరించాలి. ఈ కార్యక్రమం తొలి రోజు జనసేన నేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినా హాజరు కాలేదు. బీజేపీ దూరంగా ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నెల రోజులు నాకు కనిపించొద్దంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు. తొలి అడుగులోనే టీడీపీ ఒంటరైందా? కూటమిలో క్లారిటీ లోపించిందా? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో ఏర్పడుతున్న దూరంపై చర్చలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి అడుగు పేరిట ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఆహ్వానించినా ఆయన రాలేదు. అలాగే ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు దూరంగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కూటమిలో ముగ్గురు పార్టీల నేతల సమిష్టి చొరవతోనే ప్రజల్లోకి వెళ్తారని భావించిన ప్రస్తుతం టీడీపీ నేతలు ఒక్కరే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కుప్పం నుంచి చంద్రబాబు ప్రారంభించిన ఈ పర్యటనలో జనసేన, బీజేపీ ఎందుకు భాగం కావడం లేదన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన ద్వారా ఏడాది పాలనలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ప్రజలకు వివరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు దూరంగా ఉండడం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అధికార విఫలతలపై ప్రజల్లోకి వెళ్లే యాత్రలు మొదలుపెట్టింది. ఇప్పటికే కూటమికి చెందిన 164 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన సమీక్షలు, సన్నాహకాలు టీడీపీ నేతలతో మాత్రమే జరగడం మరింత ప్రశ్నలు రేపుతోంది. కార్యక్రమాన్ని మూడు పార్టీలు కలిసి నిర్వహించి సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లే పద్ధతిలో ఉంటే ప్రజలకు ఒక బలమైన సందేశం వెళ్లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు పార్టీలు విడివిడిగా వ్యవహరిస్తూ ఉండడంతో మళ్లీ వీరి అంతర్గత సంబంధాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన, బీజేపీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా కూటమిలో సమన్వయం ఎంతవరకు ఉందన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చ. ప్రజల్లోకి వెళ్లే ఈ తరుణంలో స్పష్టత లేకపోవడం అధికార కూటమి పరిపక్వతపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు కూటమి భవిష్యత్తుపై అనుమానాలు సృష్టిస్తోంది. మరోవైపు తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి అడుగు పేరుతో గ్రామ బాట పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన నియోజకవర్గం కుప్పంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలో నెంబర్ 2 మంత్రి లోకేష్ సైతం మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్నారు. పార్టీకి ఎంతో ప్రధానమైన తొలి అడుగు కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా కొనసాగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నెల రోజులు ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. అధికారిక పనులు అంటూ ఏ ఒక్కరూ అమరావతిలో కనిపించకూడదని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు ఎమ్మెల్యేలెవరూ తన కంట పడకూడదని, పార్టీ కార్యకర్తల నుంచి అధినేత వరకు అంతా తొలి అడుగులోనే మమేకమవ్వాలని చెప్పారు. తొలి అడుగు కార్యక్రమం ఓ దిద్దుబాటు అవకాశంగా చంద్రబాబు భావిస్తున్నారన్నారు. ఈ తొలి ఏడాదిలో కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. కొందరు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళితే ప్రజల్లో స్పందన ఎలా ఉందన్న విషయమై ఓ అంచనాకు రావచ్చని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో పాటు జిల్లా, మండల స్థాయి నేతలంతా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన పనులు ప్రచారం చేయడంతో పాటు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచిస్తున్నారు సీఎం. నాటి పరిస్థితి 2029లో పునరావృతం కాకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు నియోజకవర్గాల్లో తొలి అడుగు ఎలా జరుగుతున్నది అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించారు, ఎవరు హాజరయ్యారు వంటి వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేసేలా పర్యవేక్షించేందుకు కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. తొలి అడుగును నిర్లక్ష్యం చేస్తూ ఎవరూ నియోజకవర్గం దాటి రావద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల రోజులు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ ఎమ్మెల్యే కనిపించకూడదన్న చంద్రబాబు ఆదేశాలు చర్చనీయాంశమవుతున్నాయి.